ప్రముఖ ఫుట్బాల్ దిగ్గజం లియోనాల్ మెస్సీ, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇద్దరి టీంలు ఆడబోయే ఫుట్బాల్ మ్యాచ్ కోసం క్రీడా అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ని ఆర్గనైజ్ చేస్తున్న చీఫ్ ప్రమోటర్ అండ్ అడ్వైజర్ పార్వతి రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆ రోజు పూర్తి షెడ్యూల్ గురించి మనం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. ఆ రోజు పూర్తి షెడ్యూల్ లియోనాల్ మెస్సీది ఆ మ్యాచ్కి సంబంధించి ఎలా ఉండబోతుంది మేడం? మెస్సీ హైదరాబాద్కి 4 గంటలకి 13వ తారీఖు డిసెంబర్ 13న 4 గంటలకి ఎయిర్పోర్ట్లో దిగుతారండి. 7 o'clock ఉప్పల్ స్టేడియంకి చేరుతారు. 7 నుండి 1.5 hours ఉప్పల్ స్టేడియంలో ఉంటారు. సో ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఈస్ 14th మార్నింగ్న 8 o'clockకి ఆయన బయలుదేరి బాంబేకి వెళ్తారండి. ఏ టీంలు ఆ రోజు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతున్నాయి మేడం? ఆ టీమ్స్ సందర్భంగా అంటే గెలిచిన వాళ్ళకి ఎలాంటి ఉండబోతున్నాయి? సో 2 టీములు, ఒకటి వచ్చి సింగరేణి RR9 ఒక టీము, రెండో టీం వచ్చి అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ అనేది రెండో టీము. ఈ 2 టీమ్స్ గెలిచిన వారికి గోట్ కప్ అనేది మెస్సీ గారు ఇస్తారండి. దట్ ఈస్ 1. సెకండ్ వచ్చి ఫుట్బాల్ క్లినిక్ జరగబోతుంది. ఆల్ 3 ఫుట్బాలర్స్ అండ్ ఆర్ సీఎం రేవంత్ రెడ్డి గారు పిల్లలతో 20 మంది పిల్లలతో ఫుట్బాల్ క్లినిక్ నడిపిస్తారు. అంటే బేసిక్గా వాళ్ళకి ఫుట్బాల్ ఆల్రెడీ నేర్చుకున్న పిల్లలకి, ఫుట్బాల్ వచ్చిన వాళ్ళకి ఇట్స్ లైక్ అ క్యాంప్. ఎలా చేస్తే వాళ్ళని బెటర్ చేయొచ్చు, వాళ్ళ గేమ్ని బెటర్ చేయొచ్చు అనేది ఒక ఫుట్బాల్ క్లినిక్ అండ్ ఇంటరాక్షన్ పిల్లలతో. దానివల్ల వాళ్ళకి చాలా స్ఫూర్తినిస్తుంది, ప్లస్ ఒక డిసిప్లిన్ ఇస్తుంది, ఒక ఆస్పిరేషన్ వాళ్ళకి. నేను కూడా ఏదో చేయగలను లైఫ్లో, నేను కూడా సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ పర్సన్ అవ్వగలను అనే కొంచెం స్ఫూర్తి అండ్ ఇన్స్పిరేషన్ వస్తుంది. అంటే ఉప్పల్ క్రికెట్ స్టేడియం సిట్టింగ్ కెపాసిటీ 35,000 వరకు ఉంటుంది మేడం. అంటే ఇప్పటివరకు ఎన్ని టికెట్లు అమ్ముడుపోయాయి, ఇంకా ఎన్ని టికెట్లు ఉన్నాయి? ఎట్లా కామన్ పీపుల్ తీసుకోవాలంటే, టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఎలాంటి వెసులుబాటు ఉంది? 32,000కి రిస్ట్రిక్ట్ చేస్తున్నామండి ఉప్పల్ స్టేడియం టికెట్ సేల్స్. దాంట్లో ఆల్మోస్ట్ 50% సేల్ అయిపోయింది. అది రిస్ట్రిక్టెడ్ చిన్న చిన్న ఫేజెస్లోనే అమ్ముతున్నాం, ఎందుకంటే ఒకటేసారి యాప్ పైన కూడా ఇది పడుతుందని. ఎవ్రీడే కొన్ని టికెట్స్ ఓపెన్ అవుతాయి. 12th ఈవినింగ్కి టికెట్స్ క్లోజ్ అవుతాయి. సో మీరు వెళ్ళి డిస్ట్రిక్ట్ బై జొమాటో అనే యాప్, ఆన్లైన్ యాప్ ఉంటుంది, అక్కడ యూ కెన్ గో బై యువర్ టికెట్స్ అండి. అంటే వరల్డ్ ఫేమస్ తను అది సెక్యూరిటీ అక్కడ సిబ్బంది అక్కడ ఎట్లా ఉంటున్నాయి మేడం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్? అదేవిధంగా ఎంత ముందు రావాలి అభిమానులు టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు? 4 o'clockకి గేట్స్ ఓపెన్ అవుతాయండి ఉప్పల్ స్టేడియంలో. సో దయచేసి అందరూ ముందుగా వచ్చి ముందుగా రిలాక్స్డ్గా కూర్చుని ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. బికాజ్ 5 నుండి మ్యూజిక్ కాన్సర్ట్ ఉంటుంది 7 దాకా. సో యూ కెన్ ఎర్లీగా వస్తే యూ కెన్ ఎంజాయ్ ద కాన్సర్ట్. 3 hours 2 hours ఆఫ్ కాన్సర్ట్ అండ్ దెన్ 1 hour ప్లస్ మినిట్స్ ఆఫ్ మెస్సీ గారి ప్రోగ్రామ్. సో 3 hours హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎర్లీగా వచ్చి ఎర్లీగా కూర్చొని నిదానంగా ఇంటికి వెళ్ళండి. తొక్కిసలాట లేకుండా కొంచెం డిసిప్లిన్ పాటించి ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలని అందరినీ కోరుతున్నాను. ఇంకా తనతో పాటు ఇంకా ప్రముఖులు ఎవరైనా ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొనబోతున్నారు మేడం? అవునండి. ఫ్రెండ్లీ మ్యాచ్లో ఇప్పుడు మనకి ఇద్దరు, నేను చెప్పాను కదా, సువారెస్ అండ్ రాడ్రిగో డి పాల్, దే ఆర్ వెరీ ఫేమస్ బిగ్ ఫుట్బాల్ ప్లేయర్స్. వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు. సో వాళ్ళిద్దరు కూడా ఉంటారండి. అంటే ఫుట్బాల్ ప్లేయర్ని ఇక్కడ వరకు తీసుకురావడానికి అంటే ఎంత మీరు కష్టపడాల్సి వచ్చింది మేడం? ప్రతిదానికి ఏ పనైనా మనం సక్సెస్ఫుల్ చేయాలంటే కష్టం తప్పదండి. చదువు నుంచి ప్రతి పని దాకా, బిజినెస్ దాకా ప్రతి పని శ్రమించాల్సిందే. సో మా శ్రమ మేము చేస్తున్నాము. వచ్చే ఆడియన్స్ కానీ, వచ్చే గెస్ట్లు కానీ మీరు చిన్న శ్రమ పడండి. ఏంటంటే నిదానంగా తొక్కిసలాట లేకుండా ప్లీజ్ రిలాక్స్డ్గా వచ్చి రిలాక్స్డ్గా వెళ్ళండి. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా ఇందులో అవకాశం కల్పించబోతున్నాం ఉచితంగా అంటున్నారు, నిజమేనా మేడం? 500 చిల్డ్రన్ని మేము డిఫరెంట్ స్కూల్స్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసామండి, పార్వతి రెడ్డి ఫౌండేషన్ మీద. సో దానికి ఏంటంటే మేము ఒక సెలెక్షన్ ప్రాసెస్ పెట్టాము, చిన్న ఫుట్బాల్ టోర్నమెంట్స్ పెట్టాము, ప్లస్ క్విజెస్ పెట్టాము. సో వాళ్ళల్లో గెలిచిన వాళ్ళ పిల్లలకి ఫ్రీ టికెట్స్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి గేమ్ చూపిస్తున్నామండి మ్యాచ్. థ్యాంక్ యూ. రైట్, ఇది ఈ నెల 13న లియోనాల్ మెస్సీ హైదరాబాద్కి రాబోతున్నాడు. ముఖ్యంగా ఫలక్నామా ప్యాలెస్ తర్వాత అక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ ఉప్పల్ స్టేడియంలో దాదాపు 8:30 వరకు కూడా లియోనాల్ మెస్సీ హైదరాబాద్లో 8:30 వరకు కూడా గడుపుతాడు. లియోనాల్ మెస్సీ హైదరాబాద్లో ఫుట్బాల్ మ్యాచ్ ఆడడం ఎంతో రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అది కొంత ప్రోత్సాహకాన్ని ఇస్తుంది, ప్రపంచంలోనే తెలంగాణను నిలుపుతుందని కూడా ఈ ఫుట్బాల్ మ్యాచ్ సంబంధించిన చీఫ్ ప్రమోటర్ అడ్వైజర్ పార్వతి రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ రఘుతో విశాల్, ఆంధ్రప్రభ.